127వ కీర్తనలో దేవుడు చక్కగా రాస్తూ, ఈ రాత్రికాల సమయమందు మనం ధ్యానించుచూ ఉంటూ ఉండగా మీ మనస్సులన్నీ ఇటువైపు కేంద్రీకరించవలసిందిగా ప్రభు పేరట నేను మనవి చేస్తూ ఉన్నాను. నన్ను మీ మధ్యకు ఆహ్వానించి దేవుని యొక్క వాక్యము మీతో కూడా నేర్చుకున్నటకు ఈ తరుణము నాకు ఇచ్చిన దేవాతి దేవునికి, అదే రీతిగా మీ సంఘ కాపురులకు కూడా పాస్టర్ దివాకర్ దేవసహాయం గారికి ప్రభు పేరిట శుభములు తెలియజేస్తూ 127వ కీర్తన మనం ధ్యానించుకుందాం. అందరికీ సుపరిచితమైన దేవుని యొక్క లేఖన భాగమే. ఎవరు విసుక్కోవద్దు, మీ సమయాన్ని నేను దొంగిలించను, నా సమయాన్ని నేను మీకు ఇవ్వను, దొంగిలించుటకు అవకాశం మీకు లేదు. కాబట్టి కొద్ది నిమిషాలు చక్కగా దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానించుకుందాం. యెహోవా ఇల్లు కట్టించని ఎడల దానిని కట్టువాని ప్రయాస వ్యర్థము. యెహోవా పట్టణమును కాపాడని ఎడల దాని కావలి కాయువారు మేల్కొనియుండుట వ్యర్థమే. మీరు వేకువనే లేచి చాలా రాత్రి అయిన తరువాత పండుకొనుచు కష్టార్జితమైన ఆహారము తినుచుండుట వ్యర్థమే. తర్వాత లైనంటూ ఉన్నది, తన ప్రియులు నిద్రించుచు ఉండగా ఆయన వారికి ఇచ్చుచున్నాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఒక్కసారి చెప్దామా? తన ప్రియులు, అందరం గట్టిగా చెప్దాం, తన ప్రియులు నిద్రించుచుండగా ఆయన వారికి ఇచ్చుచున్నాడు. ఏమిచ్చాడో ఈ రాత్రికాల సమయమందు, ఇస్తే దాన్ని ఎలాగూ తీసుకోవాలో ఈ రాత్రికాల సమయమందు, ఎటువంటి జీవితాన్ని నీవు నేను గడిస్తే తన ప్రియులను ప్రేమించి దేవుడు ఇస్తూ ఉంటాడు. తనకి ఇష్టలైన వారికి ఏంటిదండి? సమాధానము కలుగునని చాలా చక్కగా చెప్పాం కదండి. ఎక్కడ? భూమి మీద సమాధానం అని. ఆ సమాధానము మన యొక్క జీవితంలో స్థిరపరచబడాలి అని అంటే ఈ రాత్రికాల సమయమందు 127వ కీర్తన ధ్యానించుకుందాం. ధ్యానించుకునే ముందు తలలు ఉంచుకుందాం, చిన్న మాట ప్రార్థన చేసుకుందాం. ప్రభువా, ఈ రాత్రికాల సమయమందు వాక్యాన్ని మేమందరము కలిసి ధ్యానించుకొని ఉంటూ ఉండగా వాక్యము ద్వారా మీరు నాతో మాట్లాడండి. మాట్లాడేది నేను కాదు ప్రభువా, నీ వాక్యము జీవము కలిగి ఉన్నది ప్రభువా. భూమి ఆకాశము గతించినను నీ మాటలు ఎన్నడూ గతించవు ప్రభువా. మరి అట్టి మాటలు, జీవము కలిగిన మాటలు, వర్డ్స్ దట్ గివ్ లైఫ్ బోత్ ఇన్ టైమ్ అండ్ ఇటర్నిటీ, అటువంటి శ్రేష్టమైన మాటలను మేము ధ్యానించుచూ ఉంటూ ఉండగా మాతో మాట్లాడండి. వచ్చిన రీతిలో కాక వాక్యముతో నింపబడి తిరిగి వెళ్ళే కృపను మాకు దయచేయమని యేసునామములో ప్రార్థించి వేడుకొనుచు ఉన్నాము మా పరమ తండ్రి, ఆమెన్. గట్టిగా చెప్దామండి, ఆమెన్, ఆమెన్. 127వ కీర్తన, 128వ కీర్తన రెండు కలిసి ఉంటవి హెబ్రీ భాషలో. అయితే మన వెసులుబాటు కొరకు 2 భాగాలుగా ఈ 2 కీర్తనలను చక్కగా రచించి ఉన్నారు. ఈ కీర్తన ఎవరు రాస్తూ ఉన్నారంటే, పైన చిన్న ఇన్స్క్రిప్షన్ ఉంది చూసారా? 127వ కీర్తన మీద ఏమనుందండి? యాత్ర కీర్తన. ఎవరిదండి? సొలొమోనుది. ఏం కీర్తన? యాత్ర కీర్తన. ఈ క్రిస్మస్లో మనందరము చక్కగా కీర్తనలు పాడుకొనొచ్చు. వి డూ లాట్ ఆఫ్ క్యారల్స్. మంచి పాటలను మనము పాడుకుంటూ ధ్యానిస్తూ దేవుని యొక్క నామాన్ని గణపరుస్తూ చక్కగా ఈ క్రిస్మస్ సీజన్ని మనము అనుభవిస్తూ క్రైస్తవ బ్రతుకు విశ్వాసపు యాత్రలో ముందుకు కొనసాగుతూ ఉంటాం. ఆ యాత్ర కొనసాగే ఆ ప్రక్రియలో కీర్తనలు మనం పాడుచూ ఉంటాం కదా. సొలొమోను కూడా చాలా శ్రేష్టమైన మాటలు ఈ యాత్ర కీర్తన ద్వారా చక్కగా నేర్పిస్తూ ఉన్నాడు. ఈ యాత్ర అనంటే నేటి తరము వారికి కొంచెం కష్టతరమేమో కానీ అర్థం చేసుకుంటాకి యూట్యూబ్ షార్ట్స్ వచ్చిన తర్వాత యాత్ర అనేది అందరికీ ఫేమస్ అయింది. ఎందుకంటే మన రాష్ట్రము యాత్రకు చాలా పెట్టిన పేరు, కొట్టిన పిండి. బస్సు యాత్ర ఉన్నది, రైలు యాత్ర ఉన్నది, పాదయాత్ర కూడా ఉన్నది. దాన్నే ఏమంటూ ఉంటారంటే, పాదయాత్ర అనగా పాదాల మీద నడిచే యాత్ర.
ఇంకా రీసెంట్గా మనం చూసిన యాత్ర ఏంటి అని అంటే భారత్ జోడో యాత్ర. అందరూ కలిసికట్టుగా మనందరము ఉండాలి, కొనసాగించబడాలి అని రాహుల్ గాంధీ గారు తలపెట్టింది. అటువంటి యాత్ర గురించి మనం నేర్చుకోవడం లేదు. మన బ్రతుకులో ఎన్నో క్రిస్మస్లు వచ్చి ఉన్నవి, పోచు ఉంటూ ఉన్నవి. మన యొక్క బ్రతుకులో చక్కగా అలాగూ ముందుకు వెళుతూ ఉంటున్నాం, మంచి మంచి కీర్తనలను పాడుకుంటూ ఉన్నాం. అయితే ఈ బ్రతుకు యాత్రలో కీర్తనలను పాడుకుంటూ సొలొమోను కొన్ని మాటలు మనకి జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. యాత్ర కీర్తన, ఏ యాత్ర కీర్తన? జీవితపు విశ్వాసపు యాత్రలో మనం పాడుకునే కీర్తనలు. 120వ కీర్తన నుండి 134వ కీర్తనల వరకు మొత్తం ఎన్ని కీర్తనలండి? 15 కీర్తనలు, 15 కీర్తనలు. ఈ 15 కీర్తనలు ఏమి కీర్తనలుగా వారు అభివర్ణిస్తూ ఉంటారంటే బైబిల్ గ్రంథంలో యాత్ర కీర్తనలుగా. అయితే ఈ కీర్తనలు దేని గురించి మాట్లాడుచూ ఉంటవి అని అంటే, మొట్టమొదటిగా దే స్పీక్ అబౌట్ యువర్ లైఫ్ సిచ్యువేషన్స్. మన జీవిత స్థితి గురించి మాట్లాడుచూ ఉంటవి, మన ఆత్మీయమైన స్థితి గురించి మాట్లాడుచూ ఉంటవి, మన సమాజంలో ఎలాగూ నీవు నేను బ్రతకాలో ఆ స్థితి గురించి ఈ కీర్తనలు మాట్లాడుచూ ఉంటవి. ఇంకా లోతుగా వెళితే నా ఆర్థిక స్థితి గురించి మాట్లాడుచూ ఉంటవి, మన యొక్క కుటుంబ వ్యవహార శైలి ఎలాగూ ఉండాలో దాని గురించి ఈ కీర్తనలు మాట్లాడుచూ ఉంటవి. యు నేమ్ ఇట్, దే స్పీక్ దాట్. మీరు ఏది మాట్లాడితే దాని గురించి ఈ 15 కీర్తనలు జీవితపు విశ్వాస యాత్ర గురించి చాలా చక్కగా మాట్లాడుచూ ఉంటవి. అయితే ఇశ్రాయేలీయులు కూడా యాత్ర చేసుకుంటూ దేవుని సన్నిధికి వెళ్ళేటప్పుడు, దేవుని సన్నిధిలో నడిచేటప్పుడు ఈ కీర్తనలను ధ్యానించుకుంటూ ఉంటారు. మనమైతే సెక్యులర్ లైఫ్ ఒకటి, సేక్రెడ్ లైఫ్ ఇంకొకటని చాలా చక్కగా ఒక మధ్యలో గీత గీసుకుని నీట్గా మన యొక్క జీవితాన్ని కంపార్ట్మెంటలైజ్ చేసుకుని చక్కగా అభివర్ణిస్తూ మనం ఏం చేస్తూ ఉంటామంటే బ్రతుకుచూ ఉంటాం. అయితే ఇశ్రాయేలు దేవుడు, నీ దేవుడు, నా దేవుడు సెక్యులర్ లైఫ్, సమాజములో జీవించే జీవితంలో ఎలాగూ జీవించాలి, పరిశుద్ధతతో ఆలయములో దేవుడి ముందు ఎలాగూ నడుచుకోవాలి, రెండు వ్యతిరేకమైన వ్యత్యాసం కలిగిన రెండు డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ లైఫ్ బైబిల్ గ్రంథము ఎప్పుడూ చెప్పలేదు. ఎందుకు అనంటే బైబిల్ గ్రంథములో దేవుడిచ్చిన 613 ఆజ్ఞలను చాలా చక్కగా మనము ఆలోచిస్తే అవి బోత్ సెక్యులర్ అండ్ సేక్రెడ్, లేకపోతే ఇంకొక మాటలో చెప్పాలంటే అంతా పరిశుద్ధమైనది, ప్రత్యేకమైనది ఏమీ లేనే లేదు. మందిరములో ఉన్న అదే బ్రతుకు, బయట ఆఫీసులో ఉన్న అదే బ్రతుకు. అందుకని సొలొమోను జీవితపు విధానం గురించి మాట్లాడుచు ఇశ్రాయేలీలు యాత్ర చేసుకుంటూ ఈ 15 కీర్తనలను, ద్వితీయోపదేశ కాండము 16వ అధ్యాయము 16వ వచనం అందరం చదువుకుందాం. ద్వితీయోపదేశ కాండము 16వ అధ్యాయము 16వ వచనాన్ని మనము ధ్యానం చేసుకుందాం. చూడండి, అక్కడ రాస్తూ మోషే అంటూ ఉంటాడు, ఏటికి 3 మార్లు, పేజీ నెంబర్ 160. ఏటికి ఎన్నిసార్లు అండి? 3 మారులు ఏం చేయాలండి? అనగా పొంగని రొట్టెల పండుగలోను, వారముల పండుగలోను, పర్ణశాలల పండుగలోను నీ దేవుడైన యెహోవా ఏర్పరచుకొను స్థలమున నీ మగవారందరూ ఆయన సన్నిధిని కనబడవలెను. దేవుని స్తోత్రం, హల్లెలూయా. నేను నా భర్తతో కూడా కలిసి దేవుని సన్నిధికి వచ్చాను అన్నవాళ్ళు దేవుని స్తోత్రం చేద్దామా? పలసబడిపోయాం. నా భార్యతో కలిసి దేవుని సన్నిధికి వచ్చాము అని అన్నవారు దేవుని స్తోత్రం చెప్దామా? హల్లెలూయా. వెరీ బ్యూటిఫుల్. టిఎఫ్ టెన్నీ అనే దేవుని యొక్క భక్తుడు మాట్లాడుచు అంటూ ఉన్నాడు, వెన్ జీసస్ ఫెడ్ ఫుడ్ దే వర్ 5,000 పీపుల్. ఆహారం పెట్టేటప్పుడంట 5,000 మంది ఉన్నారంట. రండి నన్ను వెంబడించమంటే 12 మంది మాత్రమే ఉన్నారంట. రండి ప్రార్థన చేద్దామంటే 3 మాత్రమే వెళ్ళారంట. రా సిలువ దగ్గరికి అనగానే ఒక్కడే మిగిలాడంట. ఏంటండి? ఆహారం దగ్గరేమో
5,000 మంది ఉన్నారు. సిలువను ఎత్తుకుని నడవమన్నప్పుడు ఒక్కడే మిగిలాడు. చాలామంది మనం చాలా చక్కగా అలా కనబడుచు ఉంటాము, కానీ దేవుడు హెస్కేలుతో అంటూ ఉంటాడు కదా, నరపుత్రుడా, వచ్చినట్టే వస్తారు, కూర్చున్నట్టే కూర్చుంటారు, వినినట్టే వింటారు, కానీ పొరపాటున వారు వినరు అని చాలా క్లియర్గా చెప్తూ ఉంటాడు. చెవి కలిగిన వాడు వినును గాక అని అనుభవపూర్వకముగా సొలొమోను రాస్తూ ఉన్న ఈ కీర్తనలు సంవత్సరానికి 3 సార్లు దేవాలయానికి వెళ్ళేటప్పుడు, అనగా క్రిస్మస్ పండుగ నాడు, ఈస్టర్ అప్పుడు, గుడ్ ఫ్రైడే నాడు కాదు. ఇది వరకు రోజుల్లో 1960వ సంవత్సరంలో ఒక పాట రాశారు. ఏంటి అనంటే, పండగ రోజున పాస్ట్రయ్య డ్రమ్ము కొడితే, ఆదివారం నాడు అయ్యగారు గంట కొడితే, ప్రార్థనకి రారండో సూరమ్మ సుక్కమ్మ సువార్తమ్మ మార్తమ్మ, ప్రార్థనకి రారండు. చరణాలు ఎప్పుడు రాని సంఘ పెద్దలందరూ పండగ రోజున వస్తారు, నిజముగా పలహారం కోసం వస్తారు అని చాలా చక్కగా ఆ రోజు జీవితపు పద్ధతులను బట్టి వాళ్ళు రచించిన పాట. ఇది మా కృష్ణా జిల్లాలో చాలా ఫేమస్. మరి ఇటువైపు అది పాడుకునే వాళ్ళు లేదో నాకైతే తెలియదు, కానీ అయితే ఆ పండుగల గురించి మాట్లాడుతూ ఎందుకు సంవత్సరానికి ముమ్మారు రమ్మన్నారు అనంటే, ఇశ్రాయేలీలు 722వ సంవత్సరములో అసిరుల యొక్క ఈ యొక్క జైత్ర యాత్ర తరువాత వారు మొత్తము డయస్పోరిక్ జ్యూస్గా చెదరగొట్టబడి అనేకమైన దేశాల్లో వారు ఉంటూ ఉన్నారు. అనేక మందిమి పల్లెటూరు నుంచి మనము పట్టణానికి వచ్చిన వారము లేకపోలేదు. పల్లెటూరు వెళ్ళండి అని అంటే, నన్ను చూడు, నా చక్కదనం చూడు, నేను పట్టణంలో ఉన్నానని మన యొక్క విధానం అంతా మార్చుకుని వెళ్ళడానికి ఇష్టపడం. ఇశ్రాయేలీలు కూడా మనలాంటి వారే. బబులోను వచ్చారు, వెళ్ళండి దేశాన్ని, మీ యొక్క రాజ్యాన్ని, మీ యొక్క దేవాలయాన్ని కట్టుకోండి అన్నప్పుడు కానుకలు ఇవ్వటాకైనా ఇష్టపడ్డారు, కానీ వెళ్ళి అక్కడ బ్రతకటానికి ఎవరు ఇష్టపడలేరు. చాలా చక్కగా మన బ్రతుకులో కావలసినవన్నీ వచ్చిన తర్వాత దేవుని అలాగూ మర్చిపోతూ ఉంటాము. అందుకని దేవుడు అన్నాడు, ఎక్కడున్నా ఎటు తిరిగిన సంవత్సరానికి 3 సార్లు యు హ్యావ్ టు కమ్ టు మై ప్రజెన్స్, నా సన్నిధికి, అనగా మీ కొరకు ఏర్పాటు చేసిన దేవాలయమునకు మీరు ముమ్మారు రావాలి. చాలా చక్కగా ఇదంతా చెప్పిన తర్వాత ఎందుకు రావాలి అని అన్నప్పుడు కింద వచనంలో అంటూ ఉంటాడు, అయితే వారు ఒట్టి చేతులతో రాక యెహోవా సన్నిధిని కనబడక నీ దేవుడైన యెహోవా నీకు అనుగ్రహించిన దేని చొప్పునండి, దీవెన చొప్పున ప్రతివాడు తన శక్తి కొలది ఇయ్యవలెను. పాస్టర్ గారు ఎప్పుడు ఇవ్వడమేనా అనంటే, 26వ అధ్యాయము ద్వితీయోపదేశ కాండము 1 నుండి మనం 11 వచనాలు చదివినట్లయితే ఈ వచనాల్లో చాలా క్లియర్గా దేవుడు రాస్తూ ఉంటాడు. ఏమని అంటూ ఉంటాడు అనంటే, నీ దేవుడైన యెహోవా నీకు స్వాస్థ్యముగా ఇచ్చుచున్న దేశమునకు నీవు వచ్చి దానిని స్వాధీనపరుచుకొని దానిలో నివసించున్నప్పుడు ఏం చేయాలో చాలా చక్కగా చెప్తూ ఉంటాడు. కానుకలను పట్టుకుని రమ్మన్నాడు దేవుని యొక్క సన్నిధిలోనికి. మోషే ద్వారా దేవుడు ఆజ్ఞాపిస్తూ ఉన్నది. అయితే దేవుడు ఇక్కడ అంటూ ఉన్నాడు, నీ యొక్క ప్రథమ ఫలమును తీసుకువచ్చి గంపలో ఉంచి అనే మాట ఉంది అక్కడ. చూసారండి, 2వ వచనములో నీ ప్రథమ ఫలములను తీసుకొని గంపలో ఉంచి నేను ఏర్పరచుకున్న స్థలమునకు మీరు వెళ్ళి ఆ దినములలో నుండి యాజకుని యొద్దకు పోయి, ఇంకా ఇవ్వమనలేదు దేవుడు, ఉంచండి, వెళ్ళండి, ఆయనకి ఇవ్వండి అని క్లియర్గా ఇదంతా చెప్పి చక్కగా దేవుడు అంటూ ఉన్నాడు, యెహోవా మన పితరులకు ఇచ్చదనని ప్రమాణము చేసిన దేశమునకు నేను వచ్చి ఉన్న సంగతి నేడు నీ దేవుడైన యెహోవా సన్నిధిని ఒప్పుకొనుచున్నానని అతనితో చెప్పవలెను. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఇంకా కానుకలు అర్పించకుండా ఇంకా వారు ఆ గంపలోనే ఉంచారు. యాజకుని దగ్గర అదే గంపను ఉంచారు. ఇంకా దాంట్లోని కానుకలు, అర్పణలు ఇంకా వారు ఇవ్వలేదు. ఇదంతా అయిన తర్వాత దేవుడు ఇశ్రాయేలుతో అంటూ ఉన్నాడు, వెరీ గుడ్, నువ్వు నాకు కానుకలు తీసుకొచ్చావు కదా, చాలా మంచిది. అయితే ఎలాగో నీవు నా కానుక తీసుకురాగలిగావు, ఈ స్థితి నీకు ఎలాగొచ్చింది, అసలు నీ ఉనికేంటో ఒకసారి నాకు చెప్పు.
ఈ క్రిస్మస్ రోజున చక్కగా ఇలా కూర్చుని ఆరాధిస్తూ ఉంటూ ఉన్నావే నీ కుటుంబంతో కూడా కలిసి, టెల్ మీ వాట్స్ యువర్ ఆరిజిన్, నీ ఉనికి ఏమిటో నాకు ఒక్కసారి చెప్పు. అప్పుడు చెప్పి కానుకలు నీవు నాకు ఇవ్వు. నీ స్థితిని నీవు జ్ఞాపకం చేసుకోకుండా ఇప్పుడున్న బ్రతుకును బట్టి ఇదిగో ప్రభువా నేను ఇస్తూ ఉంటూ ఉన్నాను అంటే నేను ఒప్పుకునేవాడిని కానే కాదు. అయితే అన్నీ అక్కడ ఉంచి నీ స్థితిని ఒప్పుకో అని అన్నప్పుడు 5వ వచనంలో అంటూ ఉంటాడు, నీవు నా తండ్రి నశించుచు ఉన్న అరామీ దేశస్థుడు. అర్థమవుతుందండి? నిద్రపోతున్నారా? ఏమంటున్నాడండి? నా తండ్రి నశించుచు ఉన్న అరామీ దేశస్థుడు. మై ఫాదర్ వాజ్ ఎ వాండరింగ్ అర్మీనియన్, హీ వాజ్ ఎ వాండరింగ్ సిరియన్. స్థిరత్వము లేక జీవితములో ప్రతిరోజు ఒక పూట కూటి కొరకు స్థలాలు మారుచు ఉనికి ఒక ప్రత్యేకమైన ఐడెంటిటీ గుర్తింపు లేక అటు ఇటు ఎడారిలో తిరుగుచు ఉంటూ ఉన్న వాడు నా తండ్రి. అట్టి వాణ్ణి నీవు పిలిచి అతడు ఐగుప్తునకు వెళ్ళెను, ఆకలి కొరకు పొట్టకూటి కొరకు కొద్ది మందితో అక్కడికి పోయి పరవాసి అయి గొప్పదియు బలమైనదియు విస్తారమైనదియునగు జనమాయను. ఐగుప్తీయులు మనలను హింస పెట్టి మనలను బాధపరిచి మన మీద కఠిన దాస్యము మోపగా మనము మన పితరుల దేవుడైన యెహోవాకు మొర్రపెట్టినప్పుడు యెహోవా మన మొరను విని మన బాధను ప్రయాసమును మనకు కలిగిన హింసను చూచెను. అప్పుడు యెహోవా బాహుబలము వలనను చాపిన చేతి వలనను మహాభయము వలనను సూచక క్రియల వలనను మహత్కార్యముల వలనను ఐగుప్తులో నుండి మనలను రప్పించి ఈ స్థలమునకు మనలను చేర్చి పాలు తేనెలు ప్రవహించు దేశమునయ్యున్న ఈ దేశమును మనకిచ్చెను. 10వ వచనము, కాబట్టి యెహోవా నీవే నాకిచ్చిన భూమి యొక్క ప్రథమ ఫలమును నేను తెచ్చి ఉన్నానని నీ దేవుడైన యెహోవా సన్నిధిని చెప్పి నీ దేవుడైన యెహోవా సన్నిధిని అప్పుడు దానిని పెట్టి నీ దేవుడైన యెహోవా సన్నిధిని నమస్కారము చేసి నీకును నీ ఇంటి వారికిని నీ దేవుడైన యెహోవా దయచేసిన మేలంతటి విషయము నీవును లేవీయులను నీ దేశములో ఉన్న పరదేశులను సంతోషింపవలెను. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఈ మాటల్లో ఉన్న పరమార్థం ఏంటి? ఉన్నది అని నీవు తీసుకొస్తే దేవుడు పొరపాటున ఏం చేసేవాడు కాదు, అంగీకరించేవాడు కానే. మై గాడ్ ఈజ్ నాట్ పూర్ అండ్ ఎ బెగ్గర్. నా దేవుడు పేదవాడు కాదు, నా దేవుడు ధనికుడు, ఘనమైన వాడు. ఇఫ్ యూ వుడ్ సే ఎవ్రీథింగ్ బిలాంగ్స్ టు హిమ్, సమస్తము ఆయనది, ఆయన మూలముగా సమస్తము కలిగి ఉన్నాను. నేను ఇదిగో ప్రభువా కానుక తీసుకొచ్చానని కానీ దేవుడు అంటున్నాడు, స్టాప్ దే, అక్కడ ఆగి నీవెవడో చెప్పు, నీ స్థితి ఏంటో చెప్పు. ఇంత చక్కగా శౌర్యము కలిగి చక్కగా కానుక తీసుకొస్తూ ఉంటూ ఉన్నావంటే నీకు అంత స్థితి ఎలాగొచ్చిందో చెప్పు అని అన్నప్పుడు ఇశ్రాయేలీలు అంటారు, ప్రభువా నా తండ్రి నశించుచు ఉన్న అరామీ దేశస్థుడు, బానిసగా బ్రతికాడు, మొరపెట్టాము, విన్నావు, పాలూతేనలు ప్రవహించు దేశాన్ని ఇచ్చావు, దానిలో నుండే నేను తీసుకొచ్చాను, నా సొంతది కాదు ప్రభువా. దేవుని స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. అప్పుడు అంటూ ఉన్నాడు, నాకు అర్పించమన్నప్పుడు సంతోషంగా అర్పించాడు. పాస్టర్ గారు ఇదంతా మనకెందుకు, 127 కీర్తన చదువుకుంటే సరిపోతుంది కదా అని మనం అనుకోవచ్చు. దేవుడు సమస్తమును దయచేసిన తర్వాత ఒక వ్యక్తిని గనుడిగా దేవుడు ఏర్పాటు చేశాడు. గనుడిగా ఏర్పాటు చేసి అంటూ ఉన్నాడు, తన తండ్రి దగ్గరికి పిలిచి అంటూ ఉన్నాడు, నానా లోకులందరూ పోవలసిన మార్గమున నేను పోవచ్చు ఉంటున్నాను. ఐ గో ఇన్ ద వే ఆఫ్ ద రెస్ట్ ఆఫ్ ద వరల్డ్. లోకులందరూ పోవలసిన మార్గాన నేను పోవచ్చు ఉంటున్నాను. ఇంటి లోపలికి వచ్చినప్పుడు నీవు దీవించబడాలి అని అన్నా, ఇంటి వెలుపులకు వెళ్ళినప్పుడు నీవు దీవించబడాలి అని అన్నా, ఎక్కడ తిరిగినా ఏం చేసినా ఏ పని పూనుకొని ఉన్నా నీవు దీవించబడాలి అనంటే నీకొకే ఒక్క సూత్రము. ఆ సూత్రం ఏంటి అనంటే యెహోవా యొక్క ధర్మశాస్త్రమును తూచా తప్పకుండా పాటించమన్నాడు. తూచా తప్పకుండా పాటించమన్నాడు.
జ్ఞాని కదా, తండ్రి చెప్పింది లేకపోతే బ్రతుకులో అంతా చేశాడు, ఇదొక్కటే చేయలే. ఏం చేశాడండి? అంతా చేశాడు సొలొమోను, ఇదొక్కటే చేయలేదు. నా చిన్నప్పుడు పల్లెటూరులో చిన్నపిల్లలు పెన్ తీసుకొచ్చి పాస్టర్ గారి ముందు నిలబడేవాళ్ళు. ఎప్పుడండి? ఎగ్జామ్స్ అప్పుడు. ఈ పిల్లలందరూ చదువుకునే వాళ్ళు లేదో దేవుడికి మాత్రమే తెలుసు. ఆ రోజుల్లో 10th క్లాస్ పాస్ అవటం అంటే చాలా ఘనం. ఊరిలో ఒకళ్ళు పాస్ అయ్యారంటే ఊరు మొత్తం సంబరమే, సంతోషమే. ఇంకా సప్లిమెంటరీలో పాస్ అయ్యారంటే ఇంకా సంబరం కొంతమందికి. ఎందుకంటే పాస్ అవటం చాలా కష్టం. 18 మార్కులకు పాస్ అయ్యే ఒక సబ్జెక్ట్ ఉంది. ఏంటిదండి అది? హిందీ. ఆ హిందీ పాస్ అవటం అంటే క్వశ్చన్ పేపర్ అటు దిటు ఇటు దటు అటు దిటు, ఆక్ ఈజ్ పాక్, పాక్ ఈజ్ ఆక్, ఆక్ ఈజ్ నథింగ్ బట్ కరేపాక్ అంటాం కదా, సేమ్ అలాగూ అటు దిటు ఇటు దటు అటు దిటు ఇటు దటు చక్కగా రాసి ఎవరో ఒక్కసారి పాస్ అయితే చాలా సంబరం చేసుకుని పాస్టర్ గారు వాళ్ళు కూడా పెన్ను మీద చేపాడు, ప్రభువా సొలొమోను అంత జ్ఞానుని చెయ్యి ప్రభువా అని అంటాడు. ఈ జ్ఞాని ఏం చేశాడో తెలుసండి? అంతా చేశాడు, తండ్రి చనిపోయేటప్పుడు చెప్పిన ఒక్క మాట తప్ప. ఈ జ్ఞాని తన యొక్క జీవితపు అనుభవపూర్వకంగా అనుభవములో నుండి ఈ క్రిస్మస్ యాత్రలో మన బ్రతుకులో నేర్పిస్తూ ఉన్న పాఠాల ద్వారా నీతో నాతో మాట్లాడుచుకుంటూ ఉన్నాడు. సొలొమోనుని చదివినప్పుడల్లా ఈయన వాడిన ప్రత్యేకమైన పదం ఏంటి అని అంటే వ్యర్థము 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 సమస్తము వ్యర్థం అంటాడు. ఐ ఆల్వేస్ కాల్ హిమ్ ద ఫిలాసఫర్ ఆఫ్ యూజ్లెస్నెస్. నీవు ఏది ముట్టుకున్నా అది వ్యర్థము అని అంటాడు. భూమి కింద సమస్తము వ్యర్థం అంటాడు. ఇన్ని మాటలు మాట్లాడి మరి ఏది ఘనమైంది అని అంటే ఈయనంటాడు, నీవు నిద్రిస్తూ ఉంటూ ఉన్నావు కదా, నీవు సుఖముగా చక్కగా దేవుడు నీకు దయచేసిన నీ దుస్థితి, నీ బ్రతుకు భారతదేశ సాంప్రదాయం ప్రకారం నీవు ఎక్కడ ఉండవలసిన వాడివి. ఈరోజు శ్రీకాకుళం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ యూనివర్సిటీలో ఐ వాజ్ ప్రెజెంటింగ్ ఎ పేపర్ ఆన్ నేషనల్ ఫిలాసఫీ సెమినార్. చాలా స్టాల్వర్డ్స్ అందరూ వచ్చారు దేశం అంతటి నుంచి. ఐఎమ్ ది ఓన్లీ ఆడ్ వన్ అవుట్. ఒక పాస్టర్గా, క్రైస్తవుడిగా నేను ఒక్కడినే నిలబడ్డాను. వాళ్ళందరూ సెక్యులర్గా పిహెచ్డి డాక్టరేట్స్ ఉన్నాయి, నాకు ఏమీ లేదు, శూన్యం. బట్ గాడ్ గేవ్ మీ దట్ విజ్డమ్ టు స్టాండ్. జ్ఞానము దేవుడు దయచేసి నిలబడుటకు సహాయం చేసి ఉన్నాడు. ఎందుకు ఈ మాటలు చెప్తూ ఉన్నానంటే, ఇంత తత్వ జ్ఞానము కలిగిన వారు నేర్పించలేని పాఠము ఈయన నేర్పిస్తూ కొన్ని విలువలను మనకు నేర్పిస్తూ అంటూ ఉంటాడు. వ్యర్థము వ్యర్థము సమస్తము వ్యర్థము అనని ఈయన అంటూ ఉన్నాడు. దేవునిలో గనక మనం ఉంటే అదే సంతోషము అని అన్నాడు. ఏమన్నాడు అని అంటే, దేవుడు నన్ను బాగా దీవించాడు, ఈ యొక్క భూమిని, పంటను, రాజ్యాన్ని, సమస్తాన్ని ఇచ్చాడు, కానీ ఆయనకు ఇష్టడుగా నేను బ్రతికేనా లేదా అన్న ప్రశ్న సొలొమోను ఇక్కడ చాలా చక్కగా సంధిస్తూ ఉంటూ ఉన్నాడు. మనందరం చెప్పాం కదా, ఏమని చెప్పామండి? ఆయనకి ఇష్టలైన వారు నిద్రించుచు ఉండగా ఆయన వారికి దయచేశాను, ఆశీర్వదించానని. మరి మనల్ని దేవుడు ఆశీర్వదిస్తూ ఉంటూ ఉన్నాడా? దేవునికి ఇష్టలైన వారిమేనా? మన యొక్క హృదయం మీద చేసి చెప్దాం, ప్రభువా, చెప్దామా, ప్రభువా నేను మీకు ఇష్టుడను. ఇష్టురాలునని చెప్పాలండి మీరు, ఇష్టురాలును. మరి మనము చక్కగా అలాగు కునుకు తీసేటప్పుడు దేవుడు దీవిస్తూ ఉంటూ ఉన్నాడా లేదా? 9ంటికి కొంతమంది లేచి మార్కెట్ ఏమైపోతుందని కంగారు పడిపోయి 1 నిమిషం లేట్ అయితే 10:30 కల్లా మిగతాదంతా అమ్మివేసి గడగడలాడిపోయేవాళ్ళు చాలామంది ఉన్నారు. లేరండి? షేర్ మార్కెట్స్ పడిపోతున్నవి. గత కొన్ని దినాలుగా నాకు ఇష్టమైన ఒక యాంకర్ మాట్లాడుతూనే ఉన్నది. ఏమని? రూపీ వాల్యూ పడిపోతూ ఉన్నది, డాలర్ వాల్యూ పెరిగిపోతూ ఉంటూ ఉన్నది, 91 రూపాయలకు పడిపోయింది రూపీ వాల్యూ. ఇదిగో మనకి ఏం లేవండి, షేర్స్ అన్నీ అమ్మేసుకుని అందరూ ఏం చేస్తున్నారు, డాలర్స్లో కొనేస్తూ ఉంటున్నారు. మనకి పెట్రోల్ రేట్లు పెరిగిపోతూ ఉంటవి, నిత్య అవసరాలు పెరిగిపోతూ ఉంటవి. ఎంతో మొత్తుకుంటుంది కదా. చాలా చక్కగా
ఈ రాత్రికాల సమయమందు ప్రియమైన దేవుని బిడలారా, నీవు నేను దేవునికి ఇష్టలంగా బ్రతికితే ఈ స్థలము ఈ స్థితి దేవుడిచ్చాడు కాబట్టి నడిపించేవాడు కూడా ఆయనే. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఈ జ్ఞాని రాస్తూ ఉన్న మాటలు మనం ధ్యానించుకుందాం. ఈయన వాడిన పదం ఏంటి అని అంటే వ్యర్థము. వ్యర్థము హెబ్రీ భాషలో షావ్ అని అంటారు. SHAV, SHAV, షావ్ అంటే వ్యర్థము. ఇంకా లోతుగా దీనిని గనక మనం ధ్యానిస్తే వ్యర్థము అంటే ఏమిటి హెబ్రీ భాషలో అంటే విగ్రహారాధన. ఏం ఆరాధన అండి? అందరం చెప్దాం, ఏం ఆరాధన? విగ్రహారాధన. నేను విగ్రహారాధన చేసేవాడునండి అన్నవాళ్ళు చేతులు ఎత్తుదామా? విగ్రహారాధన చేసేవాళ్ళు మీరు ఇదివరకు కాదు, ఇప్పుడు చేయట్లేదు. వెరీ గుడ్, చాలా సీరియస్గా చెప్పాను, చేయట్లేదని. నేను విగ్రహారాధన విగ్రహారాధన అనగా ఏమిటండి? విగ్రహారాధన అంటే ఏంటండి? నాకు లిప్ రీడింగ్ రాదు ప్లీజ్. విగ్రహారాధన అంటే ఏంటండి? దేవుని కంటే ఎక్కువ ప్రేమించినా అది విగ్రహమే. వెరీ గుడ్, యు ఆర్ వెరీ క్లోజ్. హెబ్రీ భాషలో దానికి అర్థం ఏంటి అని అంటే దేవుని స్థానములో నీ సొంత ఆలోచనను నీవు స్థిరపరిచిన. ఇన్ ద ప్లేస్ ఆఫ్ గాడ్, దేవుని స్థానములో నీ ఆలోచన, సొంత లాభము కొంత మాని అని అంటూ ఉంటారు కదా, అలాగూ నీ సొంత లాభము కొరకు నీ సొంత దేవుడు గాడ్ సేస్ నో, దేవుడు కాదు అని అంటాడు. ఏదోలే ప్రభువా, ఈ కొద్దిగే కదా, ఇది నలుగురికి ఉపయోగపడద్ది, దేవుడికి పొరపాటును ఉపయోగపడనే. దేవుడు అంటూ ఉన్నాడు, నా స్థానములో అది విగ్రహమే అయి ఉండవలసిన ఆవశ్యకత లేదు. వారు విగ్రహాన్ని పూజిస్తూ ఉంటూ ఉన్నారు, వారు విగ్రహారాధికులు, నేను కాదు అని నీవు నేను గనక ఈ రాత్రికాల సమయం ముందు విర్రవీగుచ్చు ఉంటుంటే బైబుల్ అంటూ ఉన్నది, ఇఫ్ యు పుట్ యువర్ ఐడియా ఇన్ ద ప్లేస్ అండ్ విల్ ఆఫ్ గాడ్, దేవుని యొక్క చిత్తము యొక్క ఉండవలసిన స్థానములో నీ సొంత ఊహ, ఆలోచన, జ్ఞానమును ఏది నీవు అక్కడ అమర్చినా కానీ అది విగ్రహారాధనతో సమానం. ఇట్స్ ఐడలట్రస్, అది విగ్రహారాధనే. దానిలో ఎటువంటి అతిశయోక్తి లేనే లేదు. ఏదో అంటూ ఉంటారు కదా, అందరూ బాగుండాలి, అందులో నేనుండాలి. ఒక ఆయన అన్నాడు, అందరూ ఎందుకు బాగాలేదంటే అందులో నువ్వు ఉండబట్టేనని అన్నాడు. అందరూ ఎందుకు బాగాలేదంటే అందులో నువ్వు ఉండబట్టేనని అన్నాడు. అందరి మంచి కొరకు సొలొమోను కొన్ని పనులు చేశాడు. 3 మాటలు, బేసిక్ ఎసెన్షియల్స్ ఆఫ్ హ్యూమన్ లైఫ్, మానవుని యొక్క నిత్య అవసరతలు, బేసిక్ థింగ్స్ ఏంటి అని అంటే కూడు, గుడ్డ, నీడ. ఏంటి మర్చిపోయారా సిటీకి వచ్చిన తర్వాత? కూడు, గుడ్డ, నీడ. సిగ్గు కప్పుకొనుటకు వస్త్రం కావాలి. ఒక నీడ మనకి కావాలి అని అంటే ఒక చిన్న గుడిసె కావాలి. ఏదొకటి ఆ పూటకి మన గృహంలో మనం ఉంటే కలో గంజో ఏదో ఒకటి తాగి పొట్టకూటి కొరకు, ఏదో అంటూ ఉంటారు కదా, కోటి విద్యలు కూటి కొరకేనని, ఈ కడుపును నింపుకొనుట కొరకు ఏదో చిన్న పని, తద్వారా వచ్చే ఆహారం. ఇది చాలా ప్రాముఖ్యమైనది. సొలొమోను ఆ 3 గురించి మాట్లాడుతూ ఉంటూ ఉన్నాడు ఈ 2 వచనాలలో. ద బేసిక్ ఎసెన్షియల్స్ ఆఫ్ హ్యూమన్ లైఫ్, ఈ 3 గురించి మాట్లాడుతూ చాలా చక్కగా సొలొమోను వివరిస్తూ అంటూ ఉన్నాడు. నీ జీవితంలో గృహం ఉన్నదా? మంచిదే. నీ జీవితంలో మంచి ఆహారం దొరుకుతూ ఉంటూ ఉన్నదా? మంచిదే. ఒక పెద్ద ఆవిడ అంటూ ఉన్నది, గతిలే నమ్మకంట గంజే దిక్కంట. ఏం దిక్కండి? గతిలే నమ్మకు గంజే దిక్కు. నేటి దినాలలో గతి లేకపోయింది, బాగా భయంకరమైన నీరసం ఉంది అని అంటే 2 నిమిషాల్లో మైదా చేసుకుని తింటాం. ఏంటిది? మనం మ్యాగీ అని మనం విషం తింటూ ఉంటాం కదా. చూడండి, నేటి తరంలో కూడా అటువంటి వారు లేకపోలేదు. ఇదివరకు ఆకలేస్తే అమ్మమ్మిల్లో, నాయనమ్మిల్లో, అమ్మగారు వంటిలో గుర్తొచ్చేది. ఇప్పుడు జొమాటో,
పొటాటో ఏదో ఉంది కదా, ఏంటిదండి అది, స్విగ్గీ, ఇవి జ్ఞాపకం వస్తూ ఉంటాయి. సేమ్ యాపిటైట్, సేమ్ టేస్ట్. అక్కడ ఈ టేస్ట్ బాగుంటుంది. మా గౌతమ్ని అడిగితే చెప్తాడు చాలా క్లియర్గా, ఏ హోటల్లో ఏ టేస్ట్ చాలా చక్కగా బాగుంటుందో మీ ఇంటి పక్కన, వాళ్ళ ఇంటి పక్కనే చాలా క్లియర్గా మన యూత్ చెప్పుచూ ఉంటారు. సొలొమోను అంటూ ఉన్నాడు, ఇల్లు ఉండవచ్చు, మంచి వస్త్రం ఉండి నీ కుటుంబాన్ని నీవు కాపాడుకోవచ్చు, బాగా చక్కగా సంపాదించుకుని తినొచ్చు, కానీ ఒకటి జ్ఞాపకం చేస్తూ అంటూ ఉన్నాడు ఈ జ్ఞాని, అయితే ఆ ఉన్నా కానీ వ్యర్థమేనంటూ ఉన్నాడు. ఎందుకో తెలుసా, ఈ మూడంట దేవుణ్ణి కలిగి సంపాదించుకోవచ్చు అంట, దేవుడు లేకుండా కూడా వీటిని సంపాదించుకోవచ్చు. ఏం కలిగండి? దేవుణ్ణి కలిగి సంపాదించుకోవచ్చు, దేవుడు లేకుండా కూడా వీటిని సంపాదించుకోవచ్చు. ఎందుకో తెలుసా, సొలొమోను అంటూ ఉన్న మాట, యెహోవా ఇల్లు కట్టించని ఎడల దానిని కట్టువాని ప్రయాస వ్యర్థము. అంటే యెహోవా లేకుండా కూడా మనము ఇల్లు కట్టుకోవచ్చు. దేవుని యొక్క ఉద్దేశము లేకుండా గృహాలు కట్టేవారు లేరా? గృహ ఓపెనింగ్ అప్పుడు, లేకపోతే మంచి ఇదిగో హాల్లో, స్టాల్లో, లేకపోతే మంచి మాల్లో, మంచి బిజినెస్ యొక్క మంచి రూమ్ ఓపెన్ చేసేటప్పుడు, యెహోవా ఇల్లు కట్టించని ఎడల దాని కట్టువాని ప్రయాస వ్యర్థము, గుమ్మములారా మీ తలలు పైకెత్తండి, మహిమగల ఈ రాజు ప్రవేశించినట్లు మీ తలలు పైకెత్తుకోండి. ఎవడు ఈ మహిమగల రాజు? శౌర్యుడు, శూర్యుడు అని చాలా చక్కగా చదువుకుని మనం మొట్టమొదటి చదివే పచ్చి అబద్ధం ఏంటో తెలుసా? యెహోవా ఇల్లు కట్టించని ఎడల. ఎందుకంటే ముందే ఒక ఆయన కడతాడు వాస్తు ప్రకారం, కట్టేసేసి తర్వాత పాస్టర్ గారి చేతికి ప్రార్థన రిబ్బన్ ఇస్తూ ఉంటాం. మీరు అనుకోవచ్చు ప్రార్థనతో ప్రారంభించాం కదా అని. దేవుడు అంటూ ఉన్నాడు, ఒకవేళ ఆ స్థితిలో మనం ఉంటే అది కూడా వ్యర్థమే. గట్టిగా చెప్దాం, వ్యర్థమే. గట్టిగా చెప్పలేకపోతూ ఉంటున్నామా? అది కూడా వ్యర్థమే. క్రైస్తవులలో లేరా? ఈ వైపు మాత్రమే ఉంటే మేము ఆగ్నేయం ఇటు పక్కన ఉండాలి, బరువు అటు పక్కన ఉండాలి, ఆ పక్కన ఇది ఉండాలి, ఈ పక్కన ఇది ఉండాలి. క్రైస్తవుల్లో కూడా భ్రష్టు పట్టిపోయి నీవు నేను జీవిస్తూ ఉంటూ ఉన్నాం. సొలొమోను అంటూ ఉన్నాడు, దేవుడు లేకుండా నీవు ఇల్లు కట్టుచు ఉంటూ ఉన్నావా, అది వ్యర్థమే. ఎందుకో తెలిసి మాటలు అంటూ ఉన్నాడు సొలొమోను. దావీదు ఈ దేవునికి ఆలయం కట్టడానికి ఇబ్బంది పడతాడు. దేవుడి దగ్గరికి వచ్చి, ప్రభువా నీకు ఆలయం కడతానంటే దేవుడు అన్నాడు, దావీదు నీ చేతులంతా రక్తంతో నింపబడి ఉన్నవి కాబట్టి నీవు కాదు నీ తర్వాతోడు కడతానన్నాడు. దావీదు, ప్రభువా ఇన్ని యుద్ధాలు చేశాను, మంచి పాటలు పాడాను, మందసం మోసుకుంటూ వెళ్ళేటప్పుడు నా అర్ధాంగిని ఉంది కదా, ఈ అర్ధాంగిని నన్ను ఎన్నో మాటలంది. ఎందుకు అర్ధాంగిని అన్నారు అని అంటే సగం సగమే అర్థం అవుతుందంట, ఒకవేళ పూర్తిగా అర్థమైతే పూర్ణాంగిని అనేవాళ్ళంట. అందుకని ఆవిడ ఎంత అన్నా కానీ నేనేం చేస్తూ ఉన్నాను అని అంటే, ఇంత చేశాను కదా నన్నెందుకు కట్టొద్దంట. Can it not be named after David's temple? సొలొమోను దేవాలయము అన్నట్లు దావీదు దేవాలయం అంటే ఎంత బాగుంటుందో కదా అని దేవునితో వాగ్వాదానికి దిగలేదు. దావీదు అంటున్నాడు, ప్రభువా నేను ఏ పాటి వాడను, నా కుటుంబము ఏ పాటిది. దేవుని స్తోత్రం, హల్లెలూయా హల్లెలూయా. ఇశ్రాయేలు యొక్క స్థితిగతులు ఎరిగిన వారు, ఎందుకంటే వారి యొక్క కుటుంబ పరిస్థితిలో దేవుని సన్నిధికి యాత్ర చేసుకుంటూ వారి యొక్క కుటుంబాలు కట్టబడి ఈ దినమున వారు చక్కటి మంచి ఆఫరింగ్స్, ఇదిగో కానుకలు దేవుని సన్నిధిలోనికి తీసుకొస్తూ ఉన్నారు అని అంటే, ఎప్పుడు నేను జ్ఞాపకం చేసే మాట ఏమిటి అని అంటే, ఇదిగో మంచి ఇదిగో వసతులు కలిగి, మంచి జ్ఞానము తెలిసి, మంచి కల్చర్ కలిగిన, మంచి సంస్కృతి కలిగిన, సివిలైజేషన్ కలిగిన ఈజిప్ట్ మహానగరము, మహాదేశము, మహానాగరికత ఒకవైపు ఉంటూ ఉన్నది. ఇంకొక వైపు శౌర్యము కలిగి, ధైర్యము కలిగిన అశీరులు ఉంటూ ఉన్నారు. ఇంకొక వైపు మంచి సంస్కృతి కలిగి, మంచి తత్వము తెలిసిన బబులోనియులు ఉంటూ ఉన్నారు. ఇంకొక సైడ్ తత్వ జ్ఞానము తెలిసి ప్రపంచానికి తత్వ శాస్త్రమును పరిచయం చేసిన గ్రీకు దేశస్తులు ఉంటూ ఉన్నారు. ఇంకొక వైపు మంచి డెమోక్రాటిక్ ప్రజాస్వామ్యపు విలువలు తెలిసిన ఈ ప్రపంచానికి చక్కగా పరిచయం చేసిన పారసీకులు, పర్షియన్స్ ఉంటూ ఉన్నారు. మంచి శౌర్యము కలిగి, ధైర్యము కలిగి, ఇదిగో ప్రపంచ పట్టణాలన్నిటినీ ఒకే రోడ్లో, మ్యాప్లో వారి వైపు
వైపు చేర్చుకొని ఉన్న రోమా సామ్రాజ్యపు వారు ఉంటూ ఉన్నారు. ఇన్ని గుంపులు జ్ఞానము కలిగి, సంస్కృతి కలిగి, ఆలోచన కలిగి, తత్వశాస్త్రము తెలిసి, శౌర్యము కలిగి ఉంటూ ఉండగా దేవుడు హీ చోజ్ ఎ బంచ్ ఆఫ్ స్లేవ్స్. గుప్పిడితో పట్టుకుంటే చాలనంత కొంతమంది స్లేవ్స్, బానిసలను దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. ఏర్పాటు చేసి కుటుంబంగా చేస్తే సొలొమోను అనుభవపూర్వకంగా అంటూ ఉన్నాడు, దేవుడు లేకుండా నేను కుటుంబం కట్టుకున్నాను. ఎందుకంటే నా తండ్రి ఒక్క దేవాలయం కట్టడానికి ఇబ్బంది పడ్డాడు. ఈయన ఎన్ని దేవాలయాలు కట్టాడు తెలుసండి? ఎన్ని కట్టాడు? సొలొమోనుకి ఎంతమంది భార్యలు? 1000 మందా? నా బైబిల్లో అలా లేదండి. ఎంతమంది భార్యలు? ఎంతమంది అండి? 7 8 700 700 మంది. ఉపపత్నులు 300 మంది. ఇంకొక ఆవిడ ఉంది, ఫరో కుమార్తె. అంటే మొత్తం ఎంతమంది అయ్యారు? 1001 ఉన్నారా? ఎంతమంది అండి? 1001. ఒక్కళ్ళతోనే ఏగలేకపోతూ ఉంటుంటే ఈయన 1001తో ఏగాడు. మరి కత్తులన్నీ ఒకే వరలో ఉంటాయా? చెప్పండి. ఉండవు. ఏం చేయాలి? ఒక్కొక్క కత్తికి ఒక్కొక్క వర ఉండాలి. మరి ఈ 1000 మందికి 1000 బిల్డింగ్స్ కట్టాడంట. ఎన్ని బిల్డింగ్స్ అండి? 1000 బిల్డింగ్స్. మరి విశాఖపట్నం గురించి నాకు తెలియదు, కానీ గుంటూరు జిల్లా వాళ్ళు అయితే మా చెల్లినిచ్చాం కాబట్టి పెళ్లి కూతురు కారులో వెళ్తుంది, వెనకాల పెద్ద లారీ సారి వెళ్ళిపోవాలి. మసిబట్టలు వాడరమ్మా ఈ రోజుల్లో, పట్టకర్రలు వాడతారన్నా కానీ ఎబ్బే మా రూల్ ఆ మసిబట్ట రావాలండి అని 2 మసిబట్టలు వేసి పంపిస్తారండి. చాలా క్లియర్గా వేసి కొంతమంది తలకాయలు ఊపుతున్నాడు, తెలుసు అనుకుంటా, బాధ్యతలు ఉన్నారు కొంతమంది, అలాగే వేసి పంపిస్తారు. అలాగూ ఈ 1001 మంది వచ్చేటప్పుడు సారి తెచ్చుకున్నారు వారితో పాటు. ఏం సారో తెలుసా? వాళ్ళు దేవుళ్ళని, దేవతలని. ఏం సారి తెచ్చుకున్నారండి? దేవుళ్ళను, దేవతలను సారి తెచ్చుకున్న తర్వాత అందరినీ మరి ఈయన చక్కగా చూసుకోవాలి కదా. ఒక్కొక్క భార్యకు వారి దేవుడికి ఒక్కొక్క మందిరం కట్టించుకుంటూ వెళ్ళాడు. ఒక్కొక్కరికి ఒక్కొక్క మందిరం. అందరూ ఉన్న ప్రదేశంలో స్నానం చేయరు కాబట్టి మంచి స్నానం చేసే బిల్డింగ్స్ కూడా కట్టాడు. అంటే ఎన్ని బిల్డింగ్స్ కట్టాడు ఈయన? తండ్రి ఒక్క దేవాలయం కట్టడానికి ఇబ్బంది పడితే కొడుకు మాత్రము 1001 దేవాలయాలు కట్టాడు. ఏడుస్తూ అంటూ ఉన్నాడు, దేవుడు సొలొమోనును సందర్శించాడు. ఈయన మరణకాలము సంభవించున్నది. సొలొమోనును సందర్శించి దేవుడు అంటూ ఉన్నాడు, సొలొమోను నీవు చచ్చిన పూట నీ రాజ్యాన్ని 2 ముక్కలు చేస్తానన్నాడు దేవుడు. అర్థమవుతుందండి ఈ మాటలు? చాలా జాగ్రత్తగా వినండి. నీవు చచ్చిన పూట నీ రాజ్యాన్ని 2 ముక్కలు చేస్తున్నాడు. ఏడుస్తూ ఉంటూ ఉన్నాడు, వ్యాజ్యమాడుతూ ఉంటూ ఉన్నాడు దేవుడితో. వ్యాజ్యమాడుతూ తన యొక్క జీవితపు అనుభవమును, జీవితపు యాత్రను, దేవుడు కలుగ చేసిన దాన్ని ఎలాగూ విస్మయించి సొంత జ్ఞానమును ఆపాదించి తన బ్రతుకుని మార్చుకొని ఇన్ని దేవాలయాలు కట్టి, ప్రభువా నా తండ్రి ఒక్కటి కూడా కట్టలేదు, తనతో నీవు ఉన్నావు. ఎందుకంటే దేవుడు అంటూ ఉన్నాడు, సొలొమోను నీవు బ్రతుకున్న కాలమున ఎందుకు నేను నీ కుటుంబాన్ని 2గా చేయట్లేదంటే నా సేవకుడైన దావీదుకు నేను ఇచ్చిన వాగ్దానమును బట్టి. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. నా సేవకుడైన దావీదుతో నేను ఒడంబడిక చేసుకుని ఉన్నాను. ఇశ్రాయేలులందరితో ఒక ఒడంబడిక అయితే ఈయనతో ప్రత్యేకమైన ఒడంబడిక నేను చేసుకుని ఉన్నాను. నీ తండ్రిని బట్టి, ఆయనతో నేను చేసుకున్న వాగ్దానమును బట్టి నీవు బ్రతుకుండగా 2 ముక్కలు చేయను, నీవు చచ్చిన పూట 2 ముక్కలు చేస్తానని కానీ ఏడుస్తూ అంటూ ఉన్నాడు, ప్రభువా ప్లీజ్ నీ సమయం అయిపోయింది సొలొమోను. ఏడుస్తప్పుడు సొలొమోను అన్నాడు, ప్రియమైన దేవుని బిడ్డలారా, మీ విశ్వాసపు జీవితపు బ్రతుకు యాత్రలో దేవుడు లేకుండా మీరు గృహాలు కట్టుకుంటూ ఉన్నారేమో. ఇక్కడ అంటూ ఉన్నాడు, ఆ గృహాలు గనక కట్టుకుంటే అది వ్యర్థము. 2వదిగా అంటూ ఉన్నాడు, దావీదు ఎన్నో యుద్ధాలు చేశాడు. సొలొమోను ఎన్ని యుద్ధాలు చేశాడండి? శూన్యం, 0. ఒక్క యుద్ధం కూడా చేయలేదు. కానీ దావీదు కంటే సొలొమోను 18 times మోర్. దావీదు కంట 100 మంది లేకపోతే 1,00,000 మంది సైన్యంతో యుద్ధం చేస్తే
యుద్ధము వసద్దేమో అని భయపడి సొలొమోను 1,80,00,000 మందిని తయారు చేశాడంట. అంటే దావీదుకి ఒక్క సైనికుడు ఉంటే ఈయన దగ్గర ఎంతమంది ఉండేవాళ్ళు? 18 మంది ఉండేవాళ్ళు. 18 టైమ్స్ మోర్. ఇప్పుడు దేవుడు అంటున్నాడు, సొలొమోను, నీ పట్టణాన్ని కాపాడుకోవాలని చూసావు కదా, ఇదిగో ఎదురుపడిన సైన్యముతో అయితే నీ జ్ఞానమును నీవు ఉపయోగించి, నీ శాస్త్రము నీవు ఉపయోగించి, యుద్ధ నీతిని ఉపయోగించి అసలే నువ్వు అందరి కూతుర్ని చేసుకున్నావు. కూతుర్నిచ్చిన తర్వాత ఏ తండ్రి అల్లుడి మీదకి యుద్ధానికి వస్తాడు? వస్తారా? పొరపాటున రారు. ఈయన చాలా తెలివిగలడు. డిప్లొమసీ ఇప్పుడు నేర్చుకుంటున్నాం మనం, ఆయన ఎప్పుడో నేర్చుకున్నాడు. ఈ బాధలు అందరూ పడ్డావాళ్లే. వచ్చి అంటది కదా యాకోబుతో, నాకు పిల్లల్ని ఇవ్వంటే నేను ఏమన్నా దేవుణ్ణి నీకు ఇవ్వటాక ఏడుస్తాడు ఈయన. బాధపడడా? చూడండి, సొలొమోను చాలా క్లియర్గా ఇక్కడ రాస్తూ అంటూ ఉన్నాడు, నా తండ్రి ఒక్కడిని పెట్టుకుంటే యుద్ధం వస్తుందని నేను 18 మంది పెట్టుకున్నాను. ఇప్పుడు దేవుడు అంటూ ఉన్నాడు, నీకు కనబడకుండా నేనే నీ రాజ్యాన్ని 2 ముక్కలు చేసి నీతో యుద్ధం చేస్తాను, రా, ఎంతమందిని తీసుకొస్తావురా అని అన్నాడు. ఈ రాత్రికాల సమయం అందు ప్రియమైన దేవుని బిడ్డలారా, యెహోవా లేకుండా నీ పట్టణాన్ని, నీ కుటుంబాన్ని, నీ యొక్క జీవితాన్ని, నీ యొక్క బిడ్డల భవిష్యత్తు నువ్వు కాపాడుకుంటూ ఉన్నావా? దేవుడు అంటూ ఉన్నాడు సొలొమోనుతో, ఇంతమంది యుద్ధ శౌర్యులను నీవు ఏర్పాటు చేసుకున్నావే, యుద్ధం రాదు, నేనే చేస్తాను, నీ కుటుంబాన్ని 2 ముక్కలు చేస్తానన్నాడు దేవుడు. సొలొమోను ఏడుస్తూ అంటున్నాడు, ఒకవేళ యెహోవా పట్టణాన్ని, నీ కుటుంబాన్ని కాపాడకపోతే నీవు కావలి ఉండి రోజంతా మేల్కొని ఉండుట వ్యర్థమే అని అన్నాడు. అది కూడా వ్యర్థమే. మూడవదిగా సొలొమోను అంటాడు చాలా క్లియర్గా, చాలా చక్కగా, వేకునే లేచావా, చాలా రాత్రి అయిన తర్వాత కష్టార్జితమైన ఆహారం సంపాదించుకుని తిని నీవు చక్కగా పడుకున్నావా? ఇదిగో భారతదేశపు ప్రధాని 5 ట్రిలియన్ ఎకానమీ అంటూ ఉన్నారు కదా, 5 ట్రిలియన్ ఎకానమీ అంటూ ఉన్నాడు కదా. 2500 సంవత్సరాల క్రితము 5.4 ట్రిలియన్ ఎకానమీ ఉండేదంటే ఎవరికి? సొలొమోనుకి. దేవుని స్తోత్రం, హల్లెలూయా. 2500 సంవత్సరాల తర్వాత ఇప్పుడు 5 ట్రిలియన్ ఎకానమీ గురించి మనం మాట్లాడుకుంటూ ఉన్నాము. 2500 సంవత్సరాల క్రితము అప్పుడు స్థితిని నేటి డాలర్స్లో గనక లెక్క పెట్టుకుంటే అప్పుడే సొలొమోనుకి 5.4 ట్రిలియన్ ఎకానమీ ఉండేదంట. హల్లెలూయా. అంత గనుడిగా దేవుడు సొలొమోనుని ఏర్పాటు చేస్తే ఈయన అంటూ ఉన్నాడు, యెహోవా లేకుండా నేను సంపాదించుకొని ఉన్నాను. చుట్టుపక్కలంతా 1000 రాజ్యాలు వారి యొక్క బంగారం పోగేస్తే సొలొమోను బంగారం అంట 18% అధికంగా ఉండేదంట. అంత ధనం ఇచ్చాడు దేవుడు సొలొమోనుకి, అంత జ్ఞానం ఇచ్చాడు. బైబిల్లో చదివితే ఆయన చేసిన ప్రాజెక్ట్స్, ఇరిగేషన్ ప్రాజెక్ట్స్, ఫార్మింగ్ ప్రాజెక్ట్స్, లేకపోతే మంచి మంచి కట్టడాలు, ఇవన్నీ నేటి ప్రపంచం, సమాజం, పొలిటికల్ లీడర్స్ ఎలా కడుతూ ఉన్నారంటే బైబిల్ మీద ఆధారితమయ్యే. ఈయన అంటూ ఉన్నాడు, నీ కుటుంబాన్ని దేవుడు లేకుండా కట్టుకున్నావా? వ్యర్థము. నీవు చాలా చక్కగా కుటుంబాన్ని అన్ని పాలసీస్తో, మంచిదే, దేవుని మీద ఆధారపడకుండా ఈ పాలసీస్ బ్రతుకున్నంత కాలం పీడించి చచ్చిపోయిన తర్వాత వస్తాయి కదా, వాటి మీద ఆధారపడి అదే నా కుటుంబాన్ని నేను కట్టేసుకున్నాను. ఈ మధ్య సుత్తులు వస్తూ ఉంటూ ఉన్నాయి కదా, ఆ సుత్తులు అడ్వర్టైజ్మెంట్స్, కమర్షియల్స్, వాటిలు అంటూ ఉన్నారు, నేనైతే మంచి బీమా చేసుకున్నాను, నేను చచ్చిపోయినా నా పిల్లలకి ఏం కాదని అంటూ ఉన్నారు కదా. ఎవరికి తెలుసు వెర్రివాడా అని దేవుడు అంటే. చూడండి, సొలొమోను అంటూ ఉన్నాడు, కాపాడుకుంటూ ఉన్నావా? వ్యర్థమే. మంచి ఆహారం తింటూ ఉన్నావా? అది కూడా శూన్యము, వ్యర్థం అంటూ ఉన్నాడు. అయితే ఏది శ్రేష్టమైంటే నీవు నిద్రించుచు ఉండగా ఆయన అనుగ్రహిస్తూ ఉంటూ ఉన్నాడు కదా, అదే శ్రేష్టం. దేవుని స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. సగం అయింది వాక్యం, ఇంకొక సగం నేర్చుకోవాలి. వింటాను అన్నవారు దేవుని స్తోత్రం చేద్దామా? పాస్టర్ గారు, మీరు నన్ను ఏదైనా అనుకోండి, ఈ సమాజం వారు వెనకబడిపోయారు చాలామంది. వీళ్ళకి లైట్ తక్కువగా ఉందండి, ఇట్లా లైట్లు వెలగడం లేదు కదండి. మీకు చీకట్లో ఉంటున్నారు, మీకు వెలుగు కావాలని. సరే, వెరీ గుడ్, థ్యాంక్ యూ సో మచ్, యు ఆర్ అటెంటివ్. చాలా కొంతమంది నీరసించిపోయారు, నాకు ఆకలేస్తుందండి అందుకని. ఓకేనండి. 2వ భాగంలో ఈయన అంటూ ఉన్నాడు, త్వరగా ముగిస్తాను, ఇంతసేపు చెప్పను, ఒక 10 నుంచి 15 నిమిషాలు పర్లేదండి. అంటే 15 నిమిషాలు చాలా హ్యాపీగా ఫీల్ అయిపోయారు కదా, వెరీ గుడ్. 2వ భాగంలో, నా చిన్నప్పుడు పల్లెటూరులో ఏం చేసేవాళ్ళు అంటే గొంగళి అని ఒకటి ఉండేది.
దానిని మీ సైడు దుప్పటి రగ్గు అని అంటూ ఉంటారు. తెలుసండి, నల్లగా ఇంతలా ఉంటుంది. సంవత్సరానికి ఒకసారే ఉతుకుతాము, 3 రోజులు ఆరటానికి పడద్దు అది. ఎందుకు? శీతాకాలంలో చలిని చంపడానికి, కాయటానికి దాన్ని వాడుతూ ఉంటాం. మరి ఇది ఎటువంటి వాషింగ్ మిషన్లో వేస్తే ఇది అవ్వదు. ఏం చెయ్యాలి? చాలా చక్కగా జాగ్రత్తగా చేతులతో ఉతకాలా? కాదండి. ఊరిలో ఉన్న వీయపురాళ్ళు, ఇంటి పక్కన వాళ్ళందరూ ఉంటారు కదా, వాళ్ళందరూ వచ్చి ఏం చేస్తూ ఉంటారంటే ఎవరి గొంగళను వారు తీసుకొచ్చి నీళ్లు పోసి పంపు దగ్గర కాళ్ళతో తొక్కుతారు. ఏం చేస్తారండి? కాళ్ళతో తొక్కుతారు. మురికంతా పోయిన తర్వాత, మరి కాళ్ళకున్న మురికి దాంట్లోకి వెళ్ళదో, దాంట్లో ఉన్న మురికి పోతుందో దేవుడికే తెలియాలి. మురికంతా పోయిన తర్వాత అమ్మలక్కలు అటుపక్కన ఒకళ్ళు ఇటుపక్కన ఒకళ్ళు నిలబడి దాన్ని ఏం చేస్తుంటారండి? పిండుతూ ఉంటారు. చాలామంది చక్కగా కనెక్ట్ అవుతూ ఉన్నారు. పిండుతూ ఉంటారు. పిండేటప్పుడు ఏమవుతుంది అని అంటే అది దగ్గరికి ఇలా వస్తూ ఉంటుంది కదా. ఏం చేస్తూ ఉంటాము? అరే మనం దగ్గరికి ఉంటే ఏదంటూ ఉంటారు, భార్యాభర్త రిలేషన్షిప్ అంట రైలు పట్టాలు లాంటిదంట. అది కలుసుకున్నా జీవితం అనే రైలు పడిపోతుందంట, విడిపోయినా పడిపోతుందంట. అందుకని అలాగే ప్యారలల్గా వెళ్ళాలని కొంతమంది చక్కగా హాస్యాస్పదంగా చెప్తూ ఉంటారు. అయితే బైబిల్ దానికి వ్యతిరేకం అనుకోండి, దాని గురించి నేను మాట్లాడట్లేదు. చూడండి, వీళ్ళు ఏం చేస్తుంటారంటే కలవటానికి ఇష్టం లేక కాదు, కానీ దాంట్లో ప్రతి బొట్టు పోవాలి, త్వరగా ఆరిపోవాలి, మేము చలి నుండి సంరక్షించబడాలి అని దగ్గరికి వస్తూ ఉంటుంది. పిండుతుంటే అలాగూ వెనక్కి లాగుతారు. మళ్ళా వస్తూ ఉంటుంది, పిండుతుంటుంటే మరలా వెనక్కి లాగుతూ ఉంటారు. ఆఖరి బొట్టు వరకు పిండిన తర్వాత దులిపి ఆరేస్తూ ఉంటారు. ఒక్కసారి ఆగి ఆలోచిద్దాం, పిండేటప్పుడు దాని స్థితి ఏంటో. సొలొమోను 4వ వచనము, 3వ వచనము, 4వ వచనము, 5వ వచనం రాసేటప్పుడు తన యొక్క హృదయ పరిస్థితి అంట, ఈ రగ్గును పిండుతాం కదా అలాగైపోయి ఊపిరి పీల్చుకోటాకు కూడా భయపడుచు, ఊపిరి కోసం ప్రాకులాడుచు ఈ 3 వచనాలు రాస్తాడు. ఈ 3 వచనాలు ఊపిరి కొరకు ప్రాకులాడుచు ఈ 3 వచనాలు రాస్తాడు. అంటే హీఈస్ అవుట్ ఆఫ్ బ్రెత్. శ్వాస కొరకు నేను చచ్చిపోతున్నాను, గ్యాస్పింగ్, ఐఎమ్ వెయిటింగ్ ఫర్ బ్రెత్. నాకు శ్వాస గాలి దొరికితే చాలు అని ఆయన ఆ గాలిని గట్టిగా పీల్చుకుంటూ ఈ 3 వచనాలు రాస్తాడంటే ఏడుస్తూ హృదయ పరిస్థితి ఎలాగూ పిండబడి ఈ 3 వచనాలు రాస్తూ మొట్టమొదటిగా అంటూ ఉంటాడు, ప్రభువా ఇదిగో కుమారులు యెహోవా అనుగ్రహించు, గట్టిగా చెప్దాం, ఏంటండి? స్వాస్థ్యము. ఇశ్రాయేలీలకు దేవుని యొక్క వాక్యం ఏమన్నది? 26వ అధ్యాయంలో మనం నేర్చుకున్నప్పుడు ఈ భూమి దేవుడు మనకిచ్చిన స్వాస్థ్యం. అందుకని బైబిల్ ప్రకారము ఎవరికి అమ్మకూడదు, ఎవరో దానిని కొనకూడదు. అంటే భూమిని, ఆస్తిని బిడలు స్వాస్థ్యంగా వారు అనుభవించలేరు. కాబట్టి బైబిల్ యొక్క పరిభాషలో స్వాస్థ్యము అనంటే నా విశ్వాసమునకు, నా నీతికి, నా నైతికతకు, నా పరిశుద్ధతకు వారసత్వము అని అర్థం. దేవుని స్తోత్రం, హల్లెలూయా. నా విశ్వాసమునకు, నా నీతికి, నా నైతికతకు, నా పరిశుద్ధతకు నాకు కుమారులు కలిగి ఉన్నారు ప్రభువా, వారు నాకు స్వాస్థ్యంగా ఉన్నారా అంటే, ఓ సొలొమోను, డూ యూ హ్యావ్ దట్ హోలీనెస్? నీకు అటువంటి పరిశుద్ధ బ్రతుకు నీకుంటూ ఉన్నదా సొలొమోను? నీ స్వాస్థ్యమైన నీ యొక్క బిడలు నీ తర్వాత వెంబడించటానికి లేదే? నైతికత ఉన్నదా? లేదే? ఇదిగో జ్ఞానము, వివేచన, ఆలోచన అయితే ఉన్నది, కానీ ఇదిగో శ్రేష్టమైన మారల్ వాల్యూస్ నీకున్నవా? పరిశుద్ధత ఉన్నదా? ఒక్కసారి వెనక్కి తిరిగి చూసుకుంటే ఏవీ లేవు. కాబట్టి ఏడుస్తూ అంటూ ఉన్నాడు, యెహోవా అనుగ్రహించు, కుమారులు యెహోవా అనుగ్రహించు, స్వాస్థ్యము, గర్భఫలము ఆయన ఇచ్చు బహుమానం. 1 కాదు, 1001 మంది ఉన్నారు. వీళ్ళందరితో ఎంత సంతతిని సొలొమోను గడించాడో మనకు తెలియదు, కానీ
బైబిల్ గ్రంథంలో 4-5 పేర్లు మాత్రమే ఉంటూ ఉన్నది. అయితే గర్భఫలము శూన్యంగా అన్నా ఉండాలి, అధికంగా ఉండి ఎందుకులే వాళ్ళ పేర్లు ఇక్కడ, వాళ్ళు ఏమైనా వచ్చానా చచ్చానా పెట్టానా, వాళ్ళ బ్రతుకులు ఎందుకు ఇక్కడని అయితేనన్నా పక్కన పెట్టి ఉండాలి. ఏ కోసానైనా సొలొమోను బాధపడుచంటూ ఉన్నాడు, గర్భఫలము నీవు ఇచ్చు బహుమానమే, ఆ బహుమానాన్ని నేను అనుభవించలేని స్థితిలో ఉంటూ ఉన్నాను. ఏడుస్తూ మనందరితో క్రైస్తవ విశ్వాసపు యాత్రలో దేవుని సన్నిధిని చాలా చక్కగా క్రిస్మస్ను జరుపుకొనుచు దేవుని యొక్క సన్నిధిలో ఆనందిస్తూ వాక్యాన్ని నేర్చుకుంటూ గడిస్తూ మన యొక్క బ్రతుకులో ముందుకు కొనసాగింపబడుచు ఉంటూ ఉండగా సొలొమోను నేర్పిస్తున్న పాఠం ఏంటో తెలుసా? మీరు బిడ్డలు కలిగి ఉన్నారా? మీ యొక్క ఇదిగో జీవితంలో దేవుడు బిడ్డలను అనుగ్రహించాడా? అయితే మీ విశ్వాసమునకు, మీ నైతికతకు, మీ నీతికి, మీ పరిశుద్ధతకు వారు వారసులుగా ఉంటూ ఉన్నారు. అది దేవుని యొక్క బహుమతి. కాబట్టి సొలొమోను అంటూ ఉన్నాడు, యవన కాలమందు పుట్టిన బిడ్డలు బలవంతుని చేతిలో బాణములు వంటి వారు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. బాణం సంధించాలని మనందరికీ ఆశ ఉంటుంది కదా. బాణం సంధించాలి అని అంటే సంధించేవాడు భుజంలో బలం ఉండాలి. సొలొమోనుకుందా? లేదు. పిల్లలు మనం చెప్పేది పొరపాటును వినరు, మనం చేసేదే చూస్తూ ఉంటారు. మనం అంటాం, నా కూతురు చాలా మంచిదండి, ఏమీ తెలియదండి లోకం, ఫలానాళ్ళతో చేరి ఆవిడ పాడైపోయిందండి. యాక్చువల్గా వాళ్ళు పాడైపోయింది నీ కూతురు మూలానే. నీ కూతురు వాళ్ళని బట్టి పాడైపోలేదు, వాళ్ళు పాడైపోయింది నీ కూతురు మూలాన. ఎందుకో తెలుసా? పిల్లల యొక్క బహిరంగ ప్రవర్తన అంట తల్లిదండ్రుల యొక్క రహస్య జీవితం అంట. పిల్లల యొక్క బహిరంగ ప్రవర్తన తల్లిదండ్రుల యొక్క రహస్య జీవితం. వారిలో నీలాంటోడు ఒకడుంటమే కష్టం, నీలాంటోడు నీకే కనబడి నీ ముందే బ్రతకడం ఇంకా కష్టం. నా కొడుకు అల్లరి బాగా చేస్తాడు, మా మమ్మీ దగ్గర నేను విసిగిపోయి ఏంటి మమ్మీ అని అంటే, మా మమ్మీ నా వైపు చూసి నవ్వి నా భార్య తంది, నీలో 10% కూడా లేడు నీ కొడుకు అంది. నీలో 10% కూడా లేడు నీ కొడుకు అంది. నాకు నేనే కష్టం, నాలాంటి నేనే టేం చేసుకోవటం అంటే నేను ఎంత దారుణంగా ఉండేవాడిని అంటే, నాలాంటి నేనే టేం చేసుకోవటం ఇంకా కష్టం. ఈ రాత్రికాల సమయమందు సొలొమోను ఏమంటూ ఉన్నాడు తెలుసా? ఒకవేళ నీ అంబులు పొదలో చక్కగా బాణాలు ఉన్నాయా, సంధించే భుజబలము, పరిశుద్ధత, శౌర్యము నీకున్నదా? ఒక్కసారి నువ్వు పరిశీలన చేసుకో. బాణాలు ఉంటే సరిపోదండి, బాణాలు విసరటానికి గురి కూడా కలిగి ఉండాలి. సొలొమోనుకున్నదా? లేదు. జీవితం అలా వస్తుంటే అలాగ దాన్ని అనుభవించుకుంటా వెళ్ళిపోతూ ఉన్నాడు. కానీ పరిశుద్ధతతో కూడిన ఒక గమ్యము సొలొమోనుకు లేదు. కాబట్టి గమ్యం లేకుండా బాణాన్ని విసిరితే తిరిగొచ్చి మనకి గుచ్చుకుంటుంది. సంధించలేకపోయాడు. బాణం ఉంటే గురుంటే చాలదు, దానికి పొదును కూడా ఉండాలి. సొలొమోనుకే పరిశుద్ధత అనే పొదును లేదు. ఇంకా పిల్లలకి ఎక్కడి నుంచి తీసుకొస్తాడు కదండి? పిల్లలకి ఎక్కడి నుంచి తీసుకొస్తుంటాడు? ఒక ఆవిడంటూ ఉన్నదంట, అసలే లేదురా మొగుడా అంటే పెసరపప్పు వండమే పెళ్ళమా అన్నాడంట ఒక ఆయన. అసలేం లేదు వండుకుంటాకి, కానీ పెసరపప్పు వండమంటూ ఉన్నాడంటే. ఈ రాత్రికాల సమయం ముందు నా బ్రతుకులో పరిశుద్ధత, నైతికత, విలువలు, దేవుని యొక్క భయం లేకపోతే మన పిల్లల్లో వస్తుందని పొరపాటును అనుకోవద్దు. సొలొమోను ఏడుస్తూ ఇక్కడితో ముగించలేదు. లాస్ట్ మాట అంటూ ఉన్నాడు, ఒకవేళ అటువంటి పిల్లలు మీకున్నారా, వారితో తన అంబులు పొదై నింపుకొనిన వాడు, గట్టిగా చెప్దామా, ధన్యుడు. నేను ధన్యుడని చెప్పుకుందామా? నేను ధన్యుడను, నేను ధన్యురాలను. నా అంబులు పొదలో అనేకమైన బాణాలు ఉన్నవి. యవన కాలమందు దేవుడు నాకు బిడ్డలను ఇచ్చాడు, స్వాస్థ్యంగా ఇచ్చున్నాడు. నా భుజములో పరిశుద్ధత అనే బలం ఉన్నది. నా చర్చ్, లైఫ్ చర్చ్లో నాకు విశ్వాస జీవితపు విలువలను నేర్చుకుంటూ ఉన్నాను. కాబట్టి ఈ బలముతో గురి కలిగి బాణాన్ని పొదును చేసుకుని ఈ క్రిస్మస్ శుభ సందర్భములో, ఈ క్రిస్మస్ స్ప్లెండర్ నాట్ సో సైలెంట్ నైట్, ఎందుకు అనంటే ఈ
ప్రపంచము చీకటితో నింపబడి ఈ ప్రపంచమంతా వెలుగులేక ఇదిగో కొట్టుమిట్టలాడుచు ఉంటూ ఉండగా దేర్ ఇస్ నో మోరల్ వాల్యూస్, దే ఆర్ డీజనరేటింగ్ డే ఆఫ్టర్ డే. ద వాల్యూ సిస్టమ్, ద మోరల్ సిస్టమ్, ఆర్ ద ఫౌండేషన్స్ ఆఫ్ ద ఫ్యామిలియల్ కన్స్ట్రక్టెడ్ సిస్టమ్ ఇన్స్టిట్యూటెడ్ బై గాడ్ ఆర్ రేస్డ్ డౌన్ విత్ ద స్ప్లెండర్ సర్రెప్టిషియస్ ప్లాన్స్ ఆఫ్ ది ఈవిల్ వన్. సాతానుడు ఎవరిని మృంగుదామని గర్జించు సింహము వలె కుటుంబ వ్యవస్థను చిన్నాభిన్నము చేస్తూ సమాజమునకు సరి అయిన వెలుతురు లేకుండా చేసే ఈ సమయాలలో నా యొక్క అంబులు పొదలో ఉంటూ ఉన్న నా బాణము, నా బిడలను ఈ క్రిస్మస్ కాంతిగా లోకానికి పంపించాలి అని ఆశపడిన వాళ్ళు చప్పట్లు కూడా దేవుని యొక్క నామాన్ని కనపడుద్దాం. ఇట్ ఈస్ అన్ ఆపర్చునిటీ. దేవుడు మనకు దయచేసిన గొప్ప అవకాశంగా ఉంటూ ఉన్నది. ఈ రాత్రికాల సమయమందు క్రిస్మస్ను మనం చక్కగా సెలబ్రేట్ చేసుకుంటూ ఉన్నాం. నీ అంబులు పొదలో ఉన్న ఆ యొక్క బాణము చీకటితో ఉంటూ ఉన్న మరణాంధకారములో ఉంటూ ఉన్న నా బ్రతుకును ఎలాగూ క్రీస్తు వెలిగింప చేసి నిత్య జీవమునకు వారసులగుటకు ఆయన మనకు కృపను ఎలాగూ దేవుని యొక్క నీతిగా క్రీస్తు ద్వారా ఎలాగూ ఎంచి ఉన్నాడు, అదే రీతిగా నేటి ప్రపంచములోనికి మనము బాణములను సంధించే వారి ఉండాలి. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ప్రియమైన తల్లిదండ్రులారా, నీ భుజములో బలము లేకపోయినా, నీకు గురి లేకపోయినా, నీ బాణాన్ని పొదును పెట్టలేని స్థితిలో నీవు ఉన్నట్లయితే ఎన్ని క్రిస్మస్లు చేసుకుని కూడా అది వ్యర్థము. అప్పుడు సొలొమోను అంటూ ఉన్నాడు, వారితో అటువంటి బాణాలతో తన అంబులు పొద నింపుకొనిన వాడు ధన్యుడు, నేను ధన్యుడను. నా బాణాలు పొదును కలిగి పరిశుద్ధత కలిగి ఉన్నవి, గురి కలిగి ఉన్నవి. తర్వాత లాస్ట్లో అంటాడు, అట్టి వారు సిగ్గుపడక గుమ్మములో విరోధులతో హెబ్రీ భాషలో పోరాడతారు అని ఉంది. దేవుని స్తోత్రం, హల్లెలూయా. నేర్చించిపోయారు అందరు, గట్టిగా చెబుదాం హల్లెలూయా. నీ అంబులు పొదలో అటువంటి పిల్లలు ఉంటేనంట శత్రువుల్ని ఎక్కడి నుంచి పోరాడతారంట? గవినిలో నుండి. లోనకు రాదు దరిద్రం, మనం తెచ్చుకుంటున్నాం దాన్ని కదా. కొన్ని అంటుకుంటాయి, కొన్ని అంటించుకుంటాం. మనం అంటుకునే వాటి కంటే అంటించుకునేయే ఎక్కువ మనం చేసుకునేది, అవునా కాదండి? బైబిల్ అంటూ ఉన్నది, నీ అంబులు పొదలు అటువంటి పిల్లలుంటే గుమ్మములో నుంచి విరోధులతో, హల్లెలూయా హల్లెలూయా, ఐ హ్యావ్ దట్ ఆరోస్ గాడ్. నా అంబులు పొదలు అటువంటి బాణాలు ఉన్నాయి ప్రభువా. ఏడుస్తూ సొలొమోను అంటాడు, ఎంతమంది భార్యలు ఉన్నారు, ఎంతమంది బిడ్డలు ఉన్నారు, ఒక్కడ కూడా నేను చచ్చిన పూట పరిశుద్ధత కలిగి శత్రువుతో పోరాడేవాడిని ఒక్కడిని కనలేకపోయినా ఏడుస్తాడు సొలొమోను. ఏడ్చి కీర్తన రాస్తూ తర్వాత అంటాడు, యెహోవా యందు నువ్వు భయభక్తులు కలిగితే, ఆయన త్రోవలన్నిటిని తప్పకుండా నీవు నడిస్తే నీవు ధన్యుడవు. నిశ్చయము నీకు నీ చేతుల కష్టార్జితము అనుభవిస్తా. నేను అనుభవించలేకపోయాను, అంతా ఉన్నది అనుభవించలేకపోయాను. నేను చచ్చిన పూట రెండు ముక్కలు అవుతూ ఉంటుంది. నీ భోజనపు నీ లోగిట నీ భార్య ఫలించు ద్రాక్షావళి, నీ భోజనపు బల్ల చుట్టూ నీ బిడలు ఒలీవ మొక్కలు. అంటే ఆ ఒలీవ మొక్క వేరును విరిచి 1000 సంవత్సరాలు బీరువాలో పెట్టి తర్వాత ఎక్స్ట్రీమ్ కోల్డ్, బాగా చల్లగా ఉన్న, బాగా వేడిగా ఉన్న, బాగా వర్షం ఉన్న ప్రదేశంలో అలాగూ బయటికి విసిరేస్తే 1000 సంవత్సరాల తర్వాత కూడా చిగురిస్తుందంట. దేవుని స్తోత్రం, హల్లెలూయా. దావీదు అంటాడు, నేను చిన్నవాడిగా ఉన్నాను, ఇప్పుడు పెద్దవాడిని అయితేనే ఒక్కట చూడలేదంటాడు. పరిశుద్ధులంట నీతిమంతులు వారి బిడలు భిక్షమెత్తుకుంటా నేను ఎప్పుడు చూడలేదు. సొలొమోను అంటాడు, ఒకవేళ అదే అయితే నీ బ్రతుకు, నీ బిడలు భిక్షమెత్తుకోరు, నీ పిల్లలు అలాగే దీవించబడతారు, యెరూషలేము వర్ధిల్లుట నువ్వు చూస్తావు, నీ తరతరములు నీవు చూసేదు అని అంటాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఏడుస్తూ ఈ కీర్తన రాసి, ఒక్కడిని సరైన నేను కనలేకపోయాను, ఒక్కడిని సరైన నేను కనలేకపోయాను. ఏడుస్తూ ఈ కీర్తనను సొలొమోను ముగిస్తూ ఉంటాడు. ఈ రాత్రి కాల సమయమందు క్రైస్తవ బ్రతుకు విశ్వాసపు యాత్రలో క్రీస్తు లేకుండా మనము అభివృద్ధి చెందుతూ కుటుంబాన్ని కాపాడుకుంటూ కష్టార్జితమైన ఆహారం తింటూ ఉన్నామా?
నీవు నిద్రించుచు ఉంటూ ఉండగా ఆయన ఇవ్వకపోతే అది వ్యర్థము. ఒక్క మాట చెప్పి నేను ముగిచ్చేస్తాను 2 నిమిషాల్లో. దిమాపూర్ నుండి కోహిమా వెళ్ళే ఆ ప్రయాణంలో హెలికాప్టర్ ఒక నెల రోజులకు అద్దెకి తీసుకున్నాం. నేను పనిచేసే ఒక క్రిస్టియన్ కంపెనీలో, జీసస్ ఫిల్మ్ ప్రాజెక్ట్ ద కంటెక్స్టర్ ఇంటర్నేషనల్స్ అని. అలాగే హెలికాప్టర్లో వెళ్ళేటప్పుడు ఈ కోహిమాలో చాలా ఎక్కువ మౌంటైనస్ ఏరియా, కొండ ప్రాంతం కాబట్టి పెద్ద హోర్డింగ్ ఒకటి పెట్టారు వాళ్ళు. ఇంజనీరింగ్ కంపెనీ అడ్వర్టైజ్మెంట్. ఆ కంపెనీ పేరు చెప్పను కానీ కింద ట్యాగ్ లైన్ ఏంటి అని అంటే, బిల్డింగ్స్ కొలాప్స్ నాట్ బికాస్ ఆఫ్ ఎర్త్ క్వేక్స్, బిల్డింగ్స్ కొలాప్స్ బికాస్ ఆఫ్ బ్యాడ్ ఇంజనీరింగ్ అని ఉంటుంది. భవనాలు ఎందుకు కూలిపోతూ ఉన్నవి అని అంటే ఈ యొక్క భూకంపాలను బట్టి కాదు కానీ బ్యాడ్ ఇంజనీరింగ్, సరి అయిన ఇంజనీరింగ్ ప్లాన్ లేకుండా. ఈ రాత్రికాల సమయమందు ఈ క్రిస్మస్ శుభ సందర్భములో లోకమంతా చీకటిగా ఉండగా యేసు ప్రభు చెప్పిన గొప్ప మాటలలో ఒక మాట, ఒక పిలుపు: నీవు లోకమునకు వెలుగై ఉన్నావు. ఆ వెలుగుగా నీవు నీ బిడ్డలు ప్రకాశించి వెళ్ళాలి అని అంటే లెట్ గాడ్ బీ యువర్ ఇంజనీర్, డోంట్ ఇంజనీర్ యువర్ ఫ్యామిలీ. నీ సొంత ఇంజనీరింగ్ చేయదు నీ కుటుంబంలో, దేవుడు నీకు ఇంజనీర్గా ఉండాలి. సమయం అంటే ఇంకా మనం నేర్చుకోవచ్చు. ఈ కీర్తన ఉత్పోద్ఘాతమే అయ్యింది. ఎందుకంటే సొలొమోను యెహోవా ఇల్లు కట్టించని ఎడల అన్నాడు కదా. దానికి అర్థం ఏంటంటే, ఒకవేళ నీవు పడిపోయేవా, కట్టించని ఎడల, కట్టడము హెబ్రీ భాషలో, ఒకవేళ ఆయన చేతికి అప్పగించుకుంటే ఆయన రిపేర్ చేస్తాడు. ఆ రిపేరు కూడా నీవు గనక ఇవ్వకపోతే అది వ్యర్థము అని అంటాడు. నీ సొంత జ్ఞానంతో నీ ఇల్లును కట్టుకున్నావా? ఆయన రిపేర్ చేయడానికి ఇష్టపడ్డాడు. తలలు ఉంచుకుందాం, చిన్న మాట ప్రార్థన చేసుకుందాం. ఈ రాత్రి కాల సమయమందు, ప్రభువా నీ సన్నిధిలోనికి నేను వచ్చి ఉన్నాను. నా కుటుంబాన్ని కట్టువాడువు నీవు. పాపపు ఊబిలో కొట్టుమిట్టులాడుచు ఉంటూ ఉండగా మరణపు ఇదిగో కోరలతో ప్రభువ నేను పట్టబడి ఉండగా, నా నిత్య జీవము లేక ప్రభువ నిత్య మరణానికి వారసురాలుగా నేను ఉంటూ ఉండగా ప్రభువ, ఈ యొక్క లోకానికి క్రీస్తు ప్రభు వారిని మీరు పంపించి నా కొరకు మా కొరకు ఓ సిలువ మ్రాను మీద నీవు ప్రభువా ఓ బలియాగముగా ఇచ్చి ఉన్నావు. అట్టి గొప్ప కాంతిని మేము కలిగి ప్రభువా ఈ అంధకారపు బ్రతుకులలో, లోకములో, జీవితములో ఓ ప్రభువా నీవు గొప్ప వెలుగును దయచేసి ఉన్నావు. ప్రార్థన చేసుకుందామా? ఆ వెలుగు నేనే కావాలి ప్రభువా, నా కుటుంబాన్ని కట్టు ప్రభువా. ప్రార్థన చేసుకుందామా? తల ఉంచుకుందాం, ప్రార్థన చేసుకుందాం. నిరసించిపోయారా ప్రియమైన దేవుని బిడ్డలారా? కొద్ది నిమిషాలే ముగించేసుకుంటూ ఉన్నదా. అందరం ప్రార్థన చేసుకుందాం. ఈ రాత్రి కాల సమయమందు ఏ స్థితి అయినా మార్చగలిగిన దేవుడు, వెలుతురుగా నిన్ను ఉంచగలిగిన వాడు. నీ ఆజ్ఞలే నీదే, ఏదైనా జరుగునా నీ కంచె దాటగా శత్రువుకు సాధ్యమా? పడదామా? నీ ఆజ్ఞలే నీదే, ఏదైనా జరుగునా నీ కంచె దాటగా శత్రువుకు సాధ్యమా? మా దేవా నీవే మా తోడుంటే అంతే చాలును. అపవాది తలచిన కీరులన్నీ మేలై పోవును. మా దేవా నీవే మా తోడుంటే అంతే చాలును. అపవాది తలచిన కీరులన్నీ మేలై పో. అందరం గట్టిగా ఏమైనా చేయగలవు, కథ మొత్తం మార్చగలవు, నీ నామముకే మహిమంతా తెచ్చుకుందువు. ఏమైనా చేయగలవు, కథ మొత్తం మార్చ. బిగ్గరగా నీ నామముకే
తెచ్చుకుందువు యేసయ్యా యేసయ్యా. నీకే నీకే సాధ్యము. రెండు చేతులు పైకెత్తి యేసయ్యా యేసయ్యా. ఆమేన్. నీకే నీకే సాధ్యము. ఏమైనా చేయగలవు, కథ మొత్తం మార్చగలవు. నీ నామముకే మహిమంతా తెచ్చుకుందువు. ఏమైనా ప్రభువా కథ మొత్తం మార్చగలవు. నీ నామముకే మహిమంతా తెచ్చుకుందువు యేసయ్యా యేసయ్యా. నీకే నీకే సాధ్యము యేసయ్యా యేసయ్యా. నీకే నీకే సాధ్యము. ప్రభువా, ఈ రాత్రికాల సమయమందు సొలొమోను అంటూ ఉన్నాడు, నీ అంబులు పొదలో అట్టి వానితో నీవు నింపబడితే ప్రభువా, ఓ నీ యొక్క ఓ గవిడిలో నుండి నీవు ప్రభువా ఓ శత్రువుతో నీవు యుద్ధము చేసదు అంటూ ఉన్నాడు. ప్రభువా, నా కంచెలోనికి ప్రభువా శత్రువుకి స్థానము లేదు ప్రభువా. బికాజ్ యూ ఆర్ దేర్ ఆన్ మై సైడ్. నా పక్షాన యుద్ధము చేసేవాడు మీరు ప్రభువా. ఈ రాత్రి కాల సమయం ముందు ప్రియమైన దేవుని బిడలారా, సొలొమోను చిన్న తప్పే కదా పాస్టర్ గారు చేసింది. ఆలోచిద్దామా ఒక్కసారి. సొలొమోను చిన్న తప్పిదము కాదు, దేవుని మాటను పక్కన పెట్టాడు. లోకమునకు వెలుగుగా ఉండాలని ఇశ్రాయేలును పిలుచుకొని ఉన్నాడు. రాజుగా దేవుడు స్థిరపరిచాడు. వెలుగుగా ఉండుటకు సొలొమోను ధిక్కరించాడు, ఇష్టపడలేదు. ప్రియమైన దేవుని బిడలారా, ఈ రోజుకి ఈ క్షణానికి ఈ గడియ వరకు సొలొమోను కుటుంబము, ఆనాడు విడిపోయిన కుటుంబము ఇప్పటికీ తిరిగి కలువలేదు. చిన్నదేని అనుకుంటూ ఉన్నావా? నీ బ్రతుకుని యొక్క బిడలను ఓ ఈ రాత్రి కాల సమయమందు ప్రభావితము చేయకపోతే ఎవరూ చేయలేరు ప్రభువా. అందు నిమిత్తం మా కుటుంబాలను కాచి కాపాడండి. నీకు సమర్పించుకుంటూ ఉన్నాము స్వామి. మా కథను మార్చమని యేసునామములో ప్రార్థించి వేడుకొనుచు ఉన్నాము మా పరమ తండ్రి. ఆమేన్ ఆమేన్. గాడ్ బ్లెస్ యు ఆల్.